కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు 13వ తారీఖు నాడు మూసి ప్రక్షాళనపై ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్తూ మూసి ప్రక్షాళన అంటే ఎస్టీపీల ద్వారా డ్రైనేజ్ వాటర్ని క్లీన్ చేసి మూసి నదిలోకి పంప్ చేయడమే కాకుండా గోదావరి నుంచి తీసుకొచ్చి ఎల్లకాలము అంటే సంవత్సరం పొడుగుతా కూడా ఈ యొక్క మూసి నది హైదరాబాద్ నడిబొడ్డున ఎలా ప్రవహించాలో, అలాగే ఇప్పుడు సబర్మతి రివర్ కానీ అహ్మదాబాద్లో అటుపోతే గంగా కానీ వారణాసిలో ఏ విధంగానైతే ప్రక్షాళన జరిగి అక్కడున్నటువంటి నిర్వాసితులను అంటే గతంలో వెనకట ఉన్నటువంటి నిర్వాసితులు, ఎందుకంటే నేను సబర్మతి రివర్కి నేను పర్సనల్గా పోవడం జరిగింది. సబర్మతి రివర్ మీద 21 కిలోమీటర్ల టోటల్ ఫేజ్ 1 మీద 10,000 కుటుంబాలను తరలించారు అక్కడి నుంచి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అక్కడ ఎంక్రోచ్ చేయరు గత కొన్నేళ్ల నుంచి. దాన్ని ప్రక్షాళన చేయాలన్నప్పుడు ఒరిజినల్ ఏదైతే రివర్ మొదటి నుంచి ఉన్నటువంటి రివర్ ఏ విధంగానైతే పారుతో ఆ విధంగా ఎంత బఫర్ ఉందో, ఎంత విస్తీర్ణం ఉందో అంత విస్తీర్ణం చేయడం వల్లనే అది సాధ్యమైంది. ఆ సమయంలో మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి హిమ్మత్ సింగ్ పటేల్ గారు ఆ రోజు మేయర్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. కానీ కాంగ్రెస్ బీజేపీ అందరు కలిసి కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులను అర్థం చేసుకునే విధంగా చెప్పి వాళ్ళను సరైన ప్రాంతాలకు తరలించి అక్కడ వాళ్లకు కుటుంబ వసతులు, వాళ్ళకు అన్ని వసతులు కల్పించారు. ఒక డెవలప్మెంట్ జరగాలంటే పార్టీలకు అతీతంగా మనం ముందుకు వచ్చి పనిచేయాలి. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకుంటూ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికే ఈ మూసీ నదిలో ఈస్ట్ వెస్ట్ కారిడార్ని కూడా బిల్డప్ చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తారు. మరి కేటీఆర్ గారు ఈరోజు ఎందుకంత అక్కసో నాకు అర్థం కావట్లేదు. 24 గంటలు కాకముందే ఆయన కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి వాస్తవాలకు సంబంధం లేకుండా కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన దూషించడానికి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ హయాంలో జరగని మూసి పునర్జీవం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలై స్టార్ట్ అయి కంప్లీట్ అయినా సగం దాకా పోయినా ఈ 2-3 ఏళ్లలో ఫేజ్ 1 కంప్లీట్ అయినా మంచి పేరు వస్తుందన్న భయం ఒకటే కనపడుతుంది. మీరు మింగడానికి మెతుకు లేదు, మీసాలకు సంపంగి నూనె రాసుకుంటున్నారని చెప్పి ఏదో సామెత చెప్తున్నాడు. నాకు తెలుసు మీరు మంచి వాక్చాతుర్యం ఉందని పొడుగు సామెతలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారని. అసలు మింగడానికి మెతుకు లేదని చెప్పడానికి సిగ్గు లేదా నీకు? మీ చేతుల మిగులు రాష్ట్రం అంటే ఒక మిగులు రాష్ట్రం ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టారు 2014లో. మరి మీరు ఇప్పుడు చెప్పే ఈ మాటలు మరి ఆ రోజే మీరు మూసి మీద ఎందుకు పనిచేయలేదు? మీరు చెప్తున్నారు మా నాయన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి నిర్మాత్మకమైన తెలంగాణ, నిర్మాత్మకమైన హైదరాబాదు, నిర్మాత్మకమైన మూసి గురించి మాట్లాడినారు. మరి ఎందుకు చేయలేదు? ఇప్పుడంటే మీ దరిద్ర పాలన వల్ల మిగులు రాష్ట్రం అప్పుల రాష్ట్రమై నువ్వు చెప్పినట్లే మింగడానికి మెతుకు లేకపోవచ్చు. మరి మీకైతే ఆ రోజు పంచవక్ష పర్వణాలు ఉండే కదా, మరి ఎందుకు చేయలేదు మీరు? అంటే మీరు కేవలం దోచుకొని దాచుకున్న తర్వాత మీ నాయన ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి అయినాక చేద్దాం అనుకుర్రా? ఈ 15 బ్రిడ్జులు కడదాం అనుకున్నాం, ఇంకా అది చేద్దాం అనుకుంటున్నాం, అసలు హైదరాబాద్ ఏదో చేద్దాం అనుకున్నాం. ఎందుకు చేయలేదు? నువ్వు ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి అంటే నువ్వు ముఖ్యమంత్రి అయినాక చేద్దాం అనుకున్నావా? మొదటి ఫేజ్లో మేము తింటాము, దాచుకుంటాము, దోసుకుంటాము, తర్వాత మిగిలితే చూద్దామని ఆలోచించిరా ఇది రాష్ట్రం గురించి? ఈ రోజు మీరు పదే తప్పుడు ఫిగర్స్ అంటే అంచనాలకు మించి మాట్లాడుతున్నారు. 150,000 కోట్లని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు కేటీఆర్. మీరు దోచుకుంది ఎందుకంటే తుమ్మిడి అట్టి దగ్గర కట్టాల్సినటువంటి కాళేశ్వరాన్ని 150,000 కోట్లు పెట్టి కూలేశ్వరం చేసింది మీరు. అదే 150,000 కోట్లు అక్కడ 30,000 కోట్లు పెట్టుంటే ఈరోజు మూసి అయిపోయేది. దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యేది. 150,000 కోట్లు మీరు ఖర్చు పెట్టినాయి. ఇప్పుడు మీరు 150,000 కోట్లు పెట్టి దోచుకురు కాబట్టి అందరు అదే పని చేస్తారని చెప్పి మూసి మీద 150,000 కోట్లు అవుతుంది 55 కిలోమీటర్లకు అంటున్నాం. ఎట్లయితే చెప్పు? 21 కిలోమీటర్ల ఫేజ్ 1 7,000 కోట్లు అవుతుందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పారు. డిపిఆర్ తయారైందే ఫేజ్ 1కి. 55 కిలోమీటర్లకు డిపిఆర్ తయారు కాలే. మరి 1,50,000 కోట్లు అవుతుందని ఎట్లా చెప్తున్నావు కేటీఆర్? చెప్పు నువ్వు. ఈ అక్కసేంది నీది? అంటే మీకు ఓట్లేయని ప్రజలు పశ్చాత్తాప పడాలని, ఈ మురికి కూపంలోనే బతకాలన్న ఆలోచన మీకు తప్ప. ఎందుకంటే ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటాం,
దోచుకున్న డబ్బుతోటి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి ఏ ప్రభుత్వాన్ని రాకుండా చేస్తామన్న ఒక ఆలోచనతో మీరు ముందుకు పోతే ప్రజలు మీ తీట తీసిరు. ఇవాళ ప్రతి ఎన్నికలు ఓడిపోతున్నారు. 6 ఎన్నికలు జరిగినాయి 23 తర్వాత ఒక్క ఎన్నికలు కూడా గెలవలే. ఇంకా మీకు సిగ్గు రాలే. ఇంకా అబద్ధాల ధోరణిలో మాట్లాడుకుంటూ డెవలప్మెంట్ ని అడ్డుపడుతూ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనిలో ఆయన కాళ్ళల్లో కర్రలు వేసి ఆపాలని ప్రయత్నం చేస్తున్నట్టు క్లియర్ గా కనపడుతుంది కేటీఆర్ గారు. మీతో పాటు మీ బీజేపీ మిత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్లుగా ఉన్నారు. మీరు చెప్పగానే మీ పాట వాళ్ళు వాడతారు సాయంత్రం కల్లా. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా మీ అందరికి, ఈ తప్పుడు సంకేతాలు తప్పుడు ఫిగర్స్ తోటి ఓ మంచి కార్యక్రమాన్ని అడ్డుకునే బదులు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మూసి ఏదైతే రాజధానిలో పెట్టినావో ఇప్పుడు పని చేయి. వచ్చే వారంలో సబర్మతి రివర్కి పోరి. నేను కూడా పోయి వచ్చినామన్నా. అక్కడ ఉన్నటువంటి మేనేజర్ తోటి మాట్లాడినా, రివర్ ఫ్రంట్ బోర్డు మేనేజర్ తోటి, ఎవరైతే మేనేజ్ చేస్తాడో క్లియర్ గా ఆయన చెప్పిండు ఎన్ని కుటుంబాలను ఎట్లా తరలించారు, ఎక్కడికి తరలించారని, ఎన్ని కుటుంబాలు ఉంటుండే అని ఆ 21 కిలోమీటర్ల. నేను ఒక్కటే చెప్తున్నా మీకు, మీరు తీసుకెళ్ళండి మీ బీజేపీ నాయకులను కూడా మీ ఎమ్మటి టోటల్ గా తెలంగాణ నుంచి మీడియాను తీసుకెళ్ళండి. గతంలో ఏముండే ఇప్పుడు ఏముంది, ఏ విధంగా అక్కడ ఎకనామీ డెవలప్ అయింది, ఏ విధంగా అక్కడ కట్టడాలు వచ్చినాయి, దానివల్ల ఆర్థికంగా ఇవాళ అహ్మదాబాద్ ఎంత డెవలప్ అయిందో ఈ రోజు తెలంగాణ ప్రజలకు మీరే చూపియండి. నువ్వు గతంలో కిషన్ కన్నయ్య లెక్క సూట్ బూటు మే కిషన్ కన్నయ్య బ్యాండ్ బజానే దేశాలన్నీ తిరిగి వచ్చినావు. మరి లండన్కి పోయి థేమ్స్ రివర్ ఎందుకు చూడలేదు? చూసి ఉంటావు. కానీ దాని లెక్క తెలంగాణలో ఉన్నటువంటి మూసిని చేయాలన్న ఆలోచన నీకు ఎందుకు రాలేదు? సౌత్ కొరియాలో ఉన్నటువంటి సోల్ నగరంలో ఉన్నటువంటి హాన్ రివర్ని ఎందుకు చూసి రాలేదు? ప్యారిస్కి ఎందుకు పోయి అక్కడ ఉన్నటువంటి నదిని చూసి రాలేదు? నడిబొడ్డున ప్రవహిస్తున్నారు. మరి మీరు ఎన్నో దేశాలు తిరిగి మీరు పెద్ద పెద్ద స్కాలర్ల మాదిరిగా మాట్లాడతారు కదా. అంటే మీరు పోయి విదేశాలలో ఎంజాయ్ చేస్తారు, ఇక్కడ ప్రజలు విదేశాలలో ఉన్న ఫెసిలిటీస్లలో బతుకొద్దా చెప్పు కేటీఆర్? కేవలం ఇవాళ రెచ్చగొట్టే దూరంలో పేదవాళ్లను తప్పుడు సంకేతాలు ఇస్తూ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళని రెచ్చగొట్టే ధర్ని చేస్తున్నాం. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీరు సబర్మతికి పోండి. సబర్మతి రివర్ మీద పోయి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను ఈరోజు తెలంగాణ ప్రజలు మీరే చూపియండి. మేము చూపిస్తే మేము గొప్పలు చెప్పుకుంటున్నాం. మా పని కోసం మేము తెలంగాణ ప్రజల కోసం చేయండి. ఇవాళ ప్రతిపక్షాలు ఉండొచ్చు, 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చింది తెలంగాణ. మీ కుటుంబ పాలన 5 కలిసి కుటుంబ పాలన ఎట్లా చేసిరో తెలంగాణ ప్రజలు చూసిరు. ఇప్పుడన్నా మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజల కోసం పనిచేయండి. ప్రజలకు మంచి జరిగేటప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేయకండి. 1,50,000 కోట్లని తప్పుడు ప్రచారం చేసి లేనిపోని అబాండాలు లేనిపోని ఆరోపణ ప్రభుత్వం మీద చేయకండి కేటీఆర్ గారు. నేను ఒకటే చెప్తున్నా, మీ హయాంలో మీరు కేవలం కాళేశ్వరం మీద పెట్టిన జాస దేని మీద పెట్టలే. ఇప్పుడు వచ్చేయమంటారు రేవంత్ రెడ్డి గారు ఇల్లులు కూలగొడుతుండు, ఇల్లులు కడతలేడు అంటారు. ఒక్క ఇల్లు కట్టలేదు, కూలగొట్టుడు తప్ప అంటున్నావు. నువ్వు చెప్పు, నువ్వు ఏడికి వస్తావా చెప్పు? సిరిసిల్ల పోతావా? నేను వస్తా. భువనగిరికి వస్తావా? నూరా. ఇంద్రమ్మ ఇల్లులు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇంద్రమ్మ ఇల్లులు కట్టుడు కాదు, నియర్లీ గృహప్రవేశాలు కూడా అవుతున్నాయి. మీరు 10 ఏళ్ల హయాంలో డబుల్ బెడ్రూమ్ మాటే మాట్లాడి ఒక్కనికన్నా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? అల్లుడొస్తే ఏడవంటాడు, బిడ్డొస్తే ఏడవంటాడు అని మాటలే తప్ప ఈ మాటలు కోటలు దాటినాయి, పని మాత్రం ఎక్కడ కూడా అందలేదు ప్రజలకు. కాబట్టి కేటీఆర్ గారు ఈ దరిద్ర ప్రచారం బంద్ చేసి ఇకనైనా ఫ్యూచర్లో నువ్వు ఏదైనా మంచి నాయకునిగా ఎదగాలనుకున్నా, ఈ రాష్ట్రానికి ఏమన్నా ఫ్యూచర్లో ప్రజలు నీ వైపు చూసి ఏమన్నా ఆలోచన చేయాలన్నా కానీ కన్స్ట్రక్టివ్ మోడ్లో ఉండు. రేవంత్ రెడ్డి గారి మీద అక్కస్తోటో ఓట్లేని ప్రజల మీద కోపంతోటో మీరు తీసుకునే నిర్ణయాలు ప్రజలు చూస్తుర్రు. మేము కూడా ఊకోం, ప్రతిదీ చెప్తాం. ఇవాళ 21 కిలోమీటర్కి 7,000 కోట్లు అయినప్పుడు 55 కిలోమీటర్లు 1,50,000 కోట్లు ఎట్లయింది కేటీఆర్ చెప్పు? మొన్న గాంధీ విగ్రహం కడుతుంటే అది 70,000-80,000 కోట్లు అయితే 80 కోట్లు 75 కోట్లు అవుతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మీరేం ప్రచారం చేశారు? 5,000 కోట్లు అవుతుందని ప్రచారం చేశారు. కాబట్టి తెలంగాణ ప్రజలు వీళ్ళ మాటల్ని నమ్మొద్దు. వీళ్ళు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజాపాలన మీద బురద జల్లాలన్న ఆలోచనే తప్ప ప్రతి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిజంగానే ఆర్థికంగా ఇబ్బందులు ఉండే వీళ్ళు చేసిన దరిద్రపాలు. కానీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి మంత్రులు రేవంత్ రెడ్డి గారు రాత్రి పగలు పనిచేస్తారు. పదే ఢిల్లీకి పోయి మంత్రుల్ని అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్లను ప్రధానమంత్రిని కలుస్తారు. ఇవాళ మెట్రో చేసుకోవాలి, ఇవాళ RRR చేసుకోవాలి, ఇవాళ మూసీ రిజర్వేషన్ చేసుకోవాలి, ఇవాళ 4th సిటీ కట్టుకోవాలి. ఇవన్నీ కూడా దేనికోసము? మన భవిష్యత్ తరాల కోసం. మీ మాదిరిగా మీ 5 కోసం కాదు మేము చేసేది, భవిష్యత్ తరాల కోసం చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఆలోచన నుంచి బయటికి రా కేటీఆర్. నువ్వే కాదు, నీ తర్వాత మీ బావ హరీష్ రావు వస్తాడు కావచ్చు ఇవాళ మళ్ళీ మధ్యాహ్నం తర్వాత. ఆ తర్వాత వచ్చే బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నా, కన్స్ట్రక్టివ్ ఉండండి. అందరు సబర్మతికి పోరి. ఎందుకంటే లండన్ కో ప్యారిస్ కో సోల్ కో పోమంటే మీరు అందరు పోరో నాకు తెలియదు. ఇదైతే గంట సేపట్లో పోవచ్చు. ఆడ పోయి ఏందో వాస్తవాలు తెలిసి తెలంగాణ ప్రజలకు తెలియాలని కోరుకుంటున్నాను.